నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా కొరటమద్ది గ్రామంలో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. తాడపల్లి మానస సరోవరంలో ఘనంగా ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. మేడ్చల్ జిల్లా చెరియాల గ్రామంలోని డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎంసి ఛానల్ అంచెలంచెలుగా ఎదుగుతూ దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోని కోట్లాది మందికి ధ్యానాన్ని చేరవేస్తుంది. అయితే పిఎంసి ఛానల్ ని పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్తగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను నియమించింది యాజమాన్యం. పిఎంసి ఛానల్ ను మరింత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బండి శ్రీనివాసరావు, హరిబాబులు నియమితులయ్యారని పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొత్తగా నియమితులైన బండి శ్రీనివాసరావు, పులి రామ్మోహన్ రావు, అడిగొప్పుల హరిబాబులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం పిఎస్ఎస్ఎం ధ్యాన ప్రచారానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ, సిద్ధ నాగేశ్వరరావుతో పాటు పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఈరోజే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా నియమితులయ్యారు. వారు మన బండి శ్రీనివాసరావు సారు, అలాగే పులి రామ్మోహన్ రావు సారు, అలాగే మన అడిగొప్పుల హరిబాబు గారు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి డైరెక్టర్గా కంపెనీకి రాబోతున్నారు మన ఆనంద్ ప్రసాద్ గారు ఖమ్మం నుండి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామములు. స్వర్ణమాల పత్రిజీకి, అలాగే మరి పిఎంసి వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పత్రిజీ గారు నాకు ఎంతో గురుతర బాధ్యతని అందించారు. గత 17 సంవత్సరాల నుంచి నేను విస్తృతంగా ప్రచారంలో ఉన్నాను. మరి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా శాకాహారిగా, ధ్యానిగా, ఆత్మజ్ఞానిగా వెలుగొందటమే మన అందరి ఏకైక లక్ష్యం. దాన్ని సాకారం చేసే దిశగా పిఎంసి ఒక బ్రహ్మాస్త్రాన్ని మనకి పత్రిజీ గారు అందించారు. మరి ఆఖరి మానవుడు శాకాహారిగా, బుద్ధుడిగా, ధ్యానిగా, అహింస ధర్మంలో జీవించే వరకు కూడా పిఎంసి ఛానల్ పనిచేస్తూనే ఉంటుంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చారు బోర్డు డైరెక్టర్స్, అలాగే చైర్మన్ హనుమంతరాజు గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గారికి, అలాగే మన బాలకృష్ణ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన డైరెక్టర్ సిద్ధ నాగేశ్వరరావు గారికి, మరి ఇలా మన స్టాఫ్ అద్భుతంగా మన కార్యక్రమాలని విస్తృతంగా ఆ ప్రచారంలో భాగస్వాములు అవుతున్న మన స్టాఫ్కి, సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మన పిఎంసి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు అందించిన బాధ్యతని సక్రమంగా, అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఈ ఆత్మజ్యోతి వెలుగులు ప్రపంచం అంతా విస్తరించే వరకు కూడా మనం విశ్రమించేది లేదు. ప్రతి పిరమిడ్ మాస్టరు, పిఎస్ఎస్ఎం మూవ్మెంటు, అలాగే పిఎంసి ఛానల్ మనకు ఒక బ్రహ్మాస్త్రం, అదొక వజ్రాయుధం. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. నంద్యాల పిఎస్ఎస్ఎం పుసులూరు శ్రీ గురు పిరమిడ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా గడివేముల మండలం కొరటమద్ది గ్రామంలో అహింస మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకాలను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. హింసతో కూడిన ఆహారం తినకూడదని, శాకాహారమే ఆరోగ్యమని, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని కోరారు. ఈ సందర్భంగా డోన్ పిరమిడ్ మాస్టర్లు పద్మావతి, రామాంజనేయులు శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపించి అలరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు లీలాకుమారి, శ్రీవల్లి, అర్పిత, ఆదినారాయణ, రవీంద్రారెడ్డి, ఉదయగిరి, శేఖర్ బాబు, నంద్యాల పుసులూరు పిఎస్ఎస్ఎం మాస్టర్లు పాల్గొన్నారు. అన్ని విషయాలు అవగతమవుతాయి. కావున మిత్రులారా, దయచేసి మాంసాహారం మానేసి శాకాహారమే భుజించి అందరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాం.
జై శాకాహార జగత్ కి జై శాకాహార జగత్ కి జై శాకాహార జగత్ కి జ్ఞాన జగత్ కి పిరమిడ్ జగత్ కి శాంతి జగత్ కి దైవ జగత్ కి జ్ఞానం అంటే చేయాలి. హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా విజయవాడ కృష్ణా నది సమీపంలో ఉన్న తాడేపల్లి మానస సరోవరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆర్వి రమేష్ పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. భగవద్గీత, అన్నమాచార్య కీర్తనలు, బ్రహ్మంగారి తత్వగీతాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురతి శంకర్రావు గైడెడ్ మెడిటేషన్ గురించి చక్కగా వివరించారు. అనంతరం జ్ఞానదాత రమేష్ ని ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆయన కూడా పంచాక్షర మంత్రాన్ని పఠిస్తున్నట్టు అభిరాడు పోగులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఓం నమః శివాయ అంటారు. పంచాక్షరి మంత్రం పఠన చేయుమోయంగ పఠన చేసిన యముడు పారిపోరంగ పారిపోతే అంబ ఫలము ఇచ్చునన్న పారిపోతే అంబ ఫలము ఇచ్చునన్న ఫలము నొందిన వాడు పరమగురుడన్న. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అలాగే పలు ఉదాహరణల ద్వారా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనకుందా ఉందా లేదా మరి ఏమనుభవించాల బాధ అని అనిందే. అది ఎట్లే ఉందంట బాధ. నా దగ్గరకు వచ్చింది మళ్ళీ సేమ్ నాకు, మేడం ఇదే కథ నేను చెప్పింది. ఎన్నిసార్లు అని చెబుతావు, నాకు ఇవాళకి 10 సార్లు చెప్పేసినావు. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఏం లేదు, మా దగ్గర చేస్తారంట కదా మేడం. అది మేము చేస్తాం. ఇలా మాంసం తింటే చచ్చిపోతామంటే ఇలా పేరు పలచనది పొట్ట పలచన అయిపోతుందంట, లాగుతుందంట, చచ్చిపోతామంట. జీవితంలో మేము మాంసం తినకూడదంట. అదేందో మీరు చేస్తారంట, అదన్నా చేద్దామని వచ్చినాము. ఏం చేస్తామన్నా మేము చేసేది మాకు అదే కాదు. నేను ఏదో కూర్చుంటాడమ్మా, అదే కూర్చుండేది ఏదో అది రాలే మేము అనుకోండి. ధ్యానమా అంటే జ్ఞానం 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 చెప్పినారు. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి శ్రీనివాస్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యానం అంటే దైవ మార్గమని, ధ్యానం సత్య మార్గమని, ఆత్మే భగవంతుడని తెలియజేశారు. ఆధ్యాత్మికత అంటే మన లోపలికి మనం ప్రయాణించడం అని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఇర్రింకి రంగదాస్, వెంకటేశ్వరరావు, లక్ష్మీ తాయారు, పద్మ, సాయి కుమారి, రాజ్యలక్ష్మి, ఇందిరా భవాని తదితరులు పాల్గొన్నారు. నువ్వు నీ అంతరంగంలోకి ప్రయాణించాలంటే ఆ మనసుని చంపాలి, మనసుని కొట్టాలి. కొడితే ఎక్కడికి వెళ్తాం మనం? మన అంతరంగంలో ఉన్న ఆ దివ్యాత్మ ఉందే, దివ్యాత్మ స్వరూపుల ఆ భగవంతుడు ఉన్నాడే, ఆ విశ్వాత్మ ఉందే, ఆ పరమాత్మ ఉన్నాడే, ఆ పరమాత్మ మనకి దర్శనం అవుతుంది. వరంగల్ పట్టణంలోని రామ్కీ ఎన్క్లోవ్లో గల రామ్కీ కమ్యూనిటీ హాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ దాలియా ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యాన శిక్షణ శిబిరం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 11వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాటపల్లి శైలజ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం అంటే నోటిలో మౌనం, మనసులో శూన్యమని తెలియజేశారు. అలాగే శరీర తత్వము, పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా, మాధురి దాలియా, డాక్టర్ ఉపేందర్, చంద్రమోహన్, నాగరాజు, కుమారి, విజయ, అంజలి, చిత్తారి 100 మంది ధ్యానులు పాల్గొన్నారు. నిమ్మకాయ ముక్క పుల్లటి వస్తువుని తింటే లోపల నుంచి లాలాజలం ఊరుతుంది మనకి. తర్వాత
ఒక బోరలోకి గాలి ఉందామనుకోండి, బోర పుట్టుతుంది అంటే మనలో వాయువు ఉంది, నీరుంది, వాయువు ఉంది. చల్లటి శ్వాస తీసుకుంటాం మనం, నిశ్వాస రూపంలో వదిలినప్పుడు వేడిగా వస్తుంది అంటే మనలో అగ్ని ఉంది. భూమి ఉంది, ఇట్లా మనం ఎంత మంచి సోప్ పెట్టి మనం స్నానం చేసినా 2 సార్లు ఇలా నడిస్తే మన లోపల నుంచి మట్టి వస్తుంది. అంటే భూమి ఉంది, నీరు ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది. నోటిలో మౌనం, మనసులో శూన్యం అంటున్నాం, దాని పేరు జ్ఞానం. శూన్యం అంటే ఆకాశం, ఆకాశం మనలో ఉంది, 5 మనలో ఉన్నాయి. చిత్తూరు జిల్లా కృష్ణాపురంలో పిఎంసి తిరుపతి జిల్లా ఇన్ఛార్జి రవిరాజు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ రవిరాజు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ధ్యానులను ఆహ్వానించారు. కృష్ణాపురం నుంచి అందరూ ధ్యానులు చేయాల్సిందిగా కోరుతూ చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 3 కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 12వ రోజు విజయవాడలోని గుణదల సెంటర్ వద్ద నుంచి శాకాహార ర్యాలీని ప్రారంభించి మద్దిరావమ్మ గుడి, పాత పంచాయతీ ఆఫీస్ రోడ్డు, లయోలా కాలేజ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో అద్భుతంగా నిర్వహించారు. ఈ శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రజల్లో శాకాహారంపై చక్కటి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. మన శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం, తొందరగా శక్తినిచ్చే ఆహారం, ప్రాణ శక్తి అధికంగా ఉన్న ఆహారం, జీవశక్తి మెండుగా కలిగిన ఆహారం. బైంసా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కామల్ గ్రామంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బోధన సాయిలు, పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్, పిరమిడ్ మాస్టర్ రమేష్లు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నా చదువుకున్న భాష చెప్తా, ఓ మూడు కూడా మేము మీలాగా 100 ఏళ్ళు బతకడానికి వస్తే మమ్మల్ని పోసుకొని తింటారా, చంపుకొని తింటారా, మా ఉసురేదగా, మా పిల్లలు ఉసురేదగా, నీ కాలు ఇరిగిపోరా, చేతులు ఇరిగిపోరా అని అవి తిట్టుకుంటాయి. మన కమ్మ తింటా, అబ్బా ఆదివారం రా, ఇక రేపు ఇక దుమ్ము లేపారా అని ఇక దాని మీద ధ్యాస, ఇంకో పక్కోడి మీద ఎందుకు, దాన్ని సంపుకొని తిన్నప్పుడు దానికి ఉన్న రోగాలు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు జ్ఞాన బోధ చేశారు. తన ధ్యాన అనుభవాలను అలాగే బ్రహ్మర్షి పత్రిజీతో గల అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 80 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. ట్రక్కింగ్ లో వర్షానికి కానీ ఆ మహానుభావుడు ఆ ప్రకృతిలో ఆ కాడ అడవిలో మేమందరూ సార్తో పాటు పోయేవాళ్ళం ట్రక్కింగ్లు మేడం. అక్కడ పులులు ఉంటాయో, పురుగ, పుట్ర, పాములు, సింహాలు, అలాంటి కాడే ఒక అడవిలో పిలుచుకొని పోయేవాడు అన్నమాట సార్. ఒకరోజు శాంతా మేడం వాళ్ళు వీళ్ళంతా పోయినారు, మన గోపాలరెడ్డి సార్ వాళ్ళు మొత్తం చాలా మంది ధర్మారం నుంచి సార్ ఎక్కడ చెప్తే ట్రక్కింగ్ వేస్తే అక్కడ పోయేవాళ్ళం. వీళ్ళందరూ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. బుద్ధుడి జీవిత చరిత్ర గురించి ధ్యానులకు చక్కగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అని చెప్పితే ఎట్లా పోతాడని వాళ్ళ నాన్న సిద్ధార్థుడు అంటారు. వాళ్ళ నాన్న ఇప్పుడు పిల్లలకి ఆటలాడుకునే ఫ్రెండ్స్లందరినీ దాంట్లోకి రాజప్రస్థానం అంటే అంతాపురం ఉంటుంది కదా, దాంట్లోకి పిల్లలను ఆడుకునేకి పాఠశాల పంపించలేదు. అంతఃపురంలోనే పాఠశాల పెట్టించినాడు. ఏది కావాలంటే అక్కడ అన్నీ అంతఃపురంలోనే ఉండేటట్లుగా సౌకర్యం పెట్టిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చక్రవర్తి కదా, శుద్ధోదయం అంటే పెద్ద చక్రవర్తి మహారాజు. పిఎస్ఎస్ఎం అలాగే ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్యారిస్ లో సంగీత ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నంకి చెందిన సుప్రీం ఆర్కెస్ట్రా అధినేత గాయకుడు డాక్టర్ సుప్రీం శేఖర్ వివిధ భాషల్లో అద్భుతంగా పాటలను ఆలపించి అందరినీ అలరించారు. ముఖ్యంగా అక్కడి ప్రాంతీయ భాషపైన ఫ్రెంచ్లో పాట పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, తాను శాకాహారిగా మారిన తర్వాత అనేక దేశాల విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వగల అద్భుత శక్తిని పొందానని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని ఈ సందర్భంగా డాక్టర్ సుప్రీం శేఖర్ తెలిపారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన స్పిరిచువల్ టాబ్లెట్ అధినేత డాక్టర్ గోపాలకృష్ణ, PSSM ఫ్రాన్స్ అసోసియేషన్ సుధాకర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెరియాల గ్రామంలో గల డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు చిలుకయ్య, నారాయణ గౌడ్, నర్సయ్య, లక్ష్మీలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో విద్యార్థులకు చేకూరు ప్రయోజనాలను అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ బాలరాజు, స్కూల్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి, ఎన్నో రకాల కాయగూరలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి. అది ఒక అమృతాహారం. ఎప్పుడైతే మనం కోడి, మేక ఇట్లాంటివన్నీ ఒక హింస చేసిన తిండి మనం తినడం వలన మన లోపల ఒక రాక్షసుడు తయారవుతాడు. నువ్వెంత బాగా ఉందామనుకున్నా అది ఉండనివ్వదు. నెగిటివ్ థాట్స్ అంతా మన మీదనే ఉంటుంది. కాబట్టి దయచేసి మనమంతా శాకాహారులుగా ఉందాం. ఒక్కసారి అనండి, శాకాహార జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై, బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి. మనమందరము శాకాహారంలా ఉందాము. దేన్ని హింస చేయకూడదు, పక్క వాళ్ళని కూడా హింస చేయకూడదు, ఎవరిని నెగిటివ్ చేసి మాట్లాడకూడదు. అందరికీ కావాల్సింది ఒకటే, ఆనందము, ఆరోగ్యము. మనం ఎదగాలి. మన గోల్ రీచ్ కావాలంటే ఖచ్చితంగా ధ్యానం ఉండి తీరాలి. ఏలూరు జిల్లా కన్నాపురం రామాలయ వీధిలో గల శివోహం మహాపిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆగస్టు 17న ఘనంగా నిర్వహించనున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు పాల్గొని శివోహం మహాపిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం 12:30 అన్నప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. సంగారెడ్డి జిల్లాలోని రాయపాడు గ్రామంలో గల సాంబశివ పిరమిడ్లో ఆగస్టు 9న పౌర్ణమి ధ్యానం నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమం 9వ తేదీ శనివారం రాత్రి 9 గంటల నుండి రాత్రి మొత్తం జరుగుతుందని తెలియజేశారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. మహాశక్తి క్షేత్రం రాయపాడు గ్రామం, పుల్కల్ మండల్, సంగారెడ్డి జిల్లా యందు ఇది నిర్మించబడి ఉన్నది. ఈ ధ్యాన మందిరం ఇంగ్లీష్లో మెడిటేషన్ పిరమిడ్ అంటారు. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. ప్రతిరోజు వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. సగటున 200 మంది కూర్చునే కెపాసిటీ కలదు. ఎంతో అద్భుతమైన శక్తి ఇక్కడ లభిస్తుంది. ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మిక విజ్ఞానం ఎంతో అన్ని ఉచితంగా మనం పొందవచ్చు ధ్యానం ద్వారా. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.